మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు నచ్చినట్టు కలర్స్ అయితేనేమి, మాకు నచ్చిన డిజైన్ అయితేనేమి, కబోర్డ్స్ అయితేనేమి, వాల్స్ అయితేనేమి, టైల్స్ అయితేనేమి అన్ని బాగా ఇచ్చారు. హే దిస్ ఇస్ మనీషా పైడాల, యూఆర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. సో ప్రెసెంట్ అయితే నేను విజయవాడ అయితే వచ్చేసాను. విజయవాడలో బెన్ సర్కిల్ లో మన ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్ గా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. సో ఇది కంప్లీట్లీ ఇండివిడువల్ అపార్ట్మెంట్. సో దీంట్లో అయితే మన 5th ఫ్లోర్ లో అనేది ఫ్లాట్ అయితే చేసేసాము. ఒకసారి మీకు ఎలా ఉందో చెక్అవుట్ చేసేద్దాం, వచ్చేసేయండి. బిఫోర్ గోయింగ్ టు ద ఫ్లాట్, ఫస్ట్ ఫ్లాట్ క్లయింట్ డీటెయిల్స్ మీకు అయితే చెప్పాలి. క్లయింట్ ఏంటి అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటారు. కాసాలో ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్స్ అనేవి హ్యూజ్ సక్సెస్ అయితే అయింది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ అనమాట. క్లయింట్ మనల్ని ఇన్స్టాగ్రామ్ లో చూసి అప్రోచ్ అయితే అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ కోసం ఈ డ్రీమ్ హోమ్ అనేది గిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఎంత బ్యూటిఫుల్ గా టర్న్అవుట్ అయింది. సో మీకు కూడా ఒకసారి చూపించేసేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇండివిడువల్ అపార్ట్మెంట్ అని చెప్పేసి. సో ఎంటర్ అవ్వగానే మనకైతే లివింగ్ జోన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు సోఫా బ్యాక్ ప్యానల్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ పీవీసీ లోవర్స్ అయితే యూజ్ చేసాము అండ్ గ్లాస్ రాఫ్టర్స్ కూడా యూజ్ చేసేసి ఈ కంప్లీట్ బ్యాక్ డ్రాప్ అనేది బ్యూటిఫికేషన్ యాడ్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు కర్టన్స్ చూస్తున్నారు కదా, సో ఎవ్రీథింగ్ మనం చేసింది, ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ మనమే ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. దీని ఆపోజిట్ లోనే మెయిన్ టీవీ యూనిట్ అయితే వచ్చింది. ఒకసారి టీవీ యూనిట్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. మెయిన్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నా కూడా క్లయింట్స్ అయితే చాలా భయం ఉంటుంది, వర్క్ జరుగుతుందా, లైక్ ప్రతిదీ సర్వీస్ ప్రొవైడ్ చేయగలరా అని. బట్ కాసా అనేది వన్ స్టాప్ సొల్యూషన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ మంది విజయవాడలో అయితే సక్సెస్ఫుల్ గా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసిన కర్టెన్స్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు మనమే ప్రొవైడ్ చేసేసాము. క్లయింట్ అయితే కంప్లీట్లీ ట్రస్ట్ మన పైనే ఉంచారు, బికాస్ క్లయింట్ అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటారు కాబట్టి. సో అందుకోసమే హోమ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా టర్న్అవుట్ అయింది. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ ఈ కంప్లీట్ మెయిన్ డోర్ ఆపోజిట్ వాళ్ళు కంప్లీట్ యూనిట్ అయితే టీవీ యూనిట్ అయితే తీసుకున్నాము. సో ఈ కార్నర్ లో ఒక గ్లాస్ టాల్ యూనిట్ అనేది తీసుకున్నాము. సీలింగ్ నుంచి బాటమ్ వర్క్ అనేది టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము, లైక్ ఆర్టిఫాక్ట్స్ అలా ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డబుల్ ప్యానలింగ్ చేసాము. సో మెయిన్ ప్యానలింగ్ అండ్ బ్యాక్ లైటింగ్ ఇచ్చేసేసి ఇంకొక ప్యానలింగ్ అయితే చేసాము. ఇక్కడ మేము ఏవైతే మెటీరియల్ చూస్తున్నారో మొత్తం లామినేట్స్ తోటి ఇది హైలైట్ చేసేసాము. అండ్ మెయిన్ వర్క్ కూడా అంతా ఆన్ సైట్ లోనే మనకి ఇక్కడ జరిగిందనమాట. సో బాక్సింగ్ కానీ షటర్స్ ఎవ్రీథింగ్ కూడా ఆన్ సైట్ లోనే చేసాము. సో ఇక్కడ మీరు బాటమ్ లో యాజ్ యూజువల్ స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. అండ్ మీకు సోఫా బ్యాక్ సైడ్ ఆల్రెడీ లోవర్స్ ఇచ్చాను కదా, సేమ్ లోవర్స్ మనకి రెప్లికాగా టీవీ యూనిట్ లో కూడా ఆ థీమ్ ని కంటిన్యూటీ చేసామన్నమాట. సో మొత్తం గ్రే టోన్స్ లో వెళ్ళడం వల్ల లివింగ్ ఏరియా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ నుంచి మెయిన్ మనకి డైనింగ్ ఏరియా కనెక్టింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఈ సెక్షన్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్చ్ ప్యానలింగ్ అయితే చేసాము. ఆర్చ్ ప్యానలింగ్ అంతా కూడా వెనియర్ తో చేసేసి పాలిషింగ్ అనేది చేసాము. సో దాని కంటిన్యూషన్ గా పూజా యూనిట్ అయితే వచ్చేసింది. సో ఒకసారి పూజా యూనిట్ చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్ గా టర్న్అవుట్ అయిందో. సో కంప్లీట్ ఈ ఫ్లాట్ లో మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఈ పూజా యూనిట్. సో క్లయింట్ కి కూడా చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా వెనియర్ కమ్ టేక్ లో ఈ డిజైన్ అనేది మోడిఫై చేసాము. డోర్స్ కూడా ఎంత ఎలిగెంట్ గా అయితే వచ్చాయి, సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో అయితే వచ్చాయి. సో ఇక్కడ కూడా మనం పికాక్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ట్రెడిషనల్ లుక్ అనేది మనకి మొత్తం క్యారీ ఫార్వర్డ్ అయింది. అండ్ మీకు ఇక్కడ చూస్తే కంటిన్యూటీ చేసాము, లైక్ ఇక్కడ ఆర్చ్ ప్యానలింగ్ పూజ అండ్ దానికి కిచెన్ కి కూడా కంటిన్యూటీ చేస్తూ మనం ఆర్చ్ ప్యానలింగ్ అనేది ప్రొవైడ్ చేసేసాము యూనిఫామ్ లుక్ ఉండడానికి. ఒకసారి పూజ ఇన్సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ డోర్స్ చూస్తున్నారు కదా, సో ఫస్ట్ ఒక స్మాల్ ఓపెనింగ్ కావాలి అంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా ఫంక్షన్స్ అలా జరుగుతున్నా కంప్లీట్ ఓపెనింగ్ కావాలన్నా కూడా సో ఇది మనకి బైఫోల్డ్ తోటి ఓపెన్ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఎంత పెద్ద పూజా రూమ్ అయితే వచ్చిందో. సో దీన్ని మనం ఎంత బ్యూటిఫుల్ గా టర్న్అవుట్ చేసాము. బాటమ్ యాజ్ యూజువల్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఆల్రెడీ ఇక్కడ మనకి బిల్డర్ సైడ్ నుంచి టైల్స్ అనేది మామూలు ముందే వేయించుకున్నారు. సో వాటిని హైలైట్ చేయడానికి మనం ఇక్కడ లోటస్ అయితే తీసుకున్నాము. సో 2 సైడ్స్ అనేది లోటస్ తోటి హైలైట్ చేసేసాము, ఆ ట్రెడిషనల్ వైబ్ అనేది క్రియేట్ చేయడానికి. అండ్ అటు ఇటు మనకి లెడ్జెస్ అనేది ఇచ్చేసాము. కంప్లీట్ పూజ అంతా కూడా మనం వెనియర్ అండ్ లామినేట్ యూజ్ చేసి డిజైన్ చేసేసాము. అండ్ మీకు ఇక్కడ మెయిన్ హైలైట్ చేయాల్సింది అయితే బ్యాక్ డ్రాప్ వెంకటేశ్వర స్వామి ఫోటో. సో ఈ ఫోటో మనకి ఆల్రెడీ క్లయింట్ చెప్పారు, ఆల్మోస్ట్ 80 ఇయర్స్ బ్యాక్ ఫ్రేమ్ అనమాట. సో దాన్ని ఖచ్చితంగా నాకు ఇక్కడ ఇన్కాపరేట్ చేయాలి అని చెప్పారు. సో అందుకోసమనే ఇది వాళ్ళకి జనరేషన్స్ త్రూ వస్తుంది, అది మళ్ళీ అలా పడిపోకుండా ఇక్కడ మనం హైలైట్ చేసుకున్నాము బ్యాక్ ప్యానల్ లాగా అని చెప్పి. దీన్ని కూడా మనం డిజైన్ లో ఇన్కాపరేట్ చేసాము. చూస్తున్నారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. సో ఎంత బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ అయితే ఉందో, ఆ స్టోన్ వర్క్ అదంతా కూడా. సో ఈ టైంలో మనకి ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ దొరకవు. సో అందుకనే దాన్ని మనం ప్లేస్ చేసేసి కంప్లీట్ పూజా రూమ్ కి మంచి హైలైట్ అయితే ఇచ్చేసేసాము. సీలింగ్ లో కూడా మీరు చూసినట్టయితే మనకి శ్రీచక్రం అయితే పైన ప్లేస్ చేసాం అనమాట.
సో వెనియర్ బార్డరింగ్ అని ఇచ్చేసేసి లైటింగ్ తోటి సో శ్రీచక్రం కూడా సీలింగ్ లో మనం ప్రొవైడ్ చేసేసాము. సో కంప్లీట్లీ ఇలా అయితే మనం హైలైట్ చేసేసాము. సో పూజ రూమ్ నాకు చాలా బాగా నచ్చేసింది. సో క్లయింట్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు పూజ. మీకు కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో మీ ఇంట్లో కూడా ఇంటీరియర్స్ చేయించుకోవాలి అన్న ఓల్డ్ పీసెస్ ఇలా మనం కొత్తగా యూజ్ చేసేసుకొని గుర్తుగా ఉంచుకోవాలి అని అంటే వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. దానికి ఎగ్జాంపులే ఈ పూజ యూనిట్. సో ఇప్పుడైతే మనం కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాం. కంటిన్యూటీ కిచెన్ అయితే వచ్చింది. సో కిచెన్ లో ఎలా మనం డిజైన్ చేసాము, స్పేస్ సేవింగ్స్ ఎలా అయితే యూజ్ చేసుకున్నామో, సో ఇక్కడ చూస్తున్నారు కదా పూజ కంటిన్యూషన్ లోనే మనకి కిచెన్ అయితే వచ్చింది. సో ఇక్కడ కిచెన్ ఏంటి అంటే మెయిన్ కాంపాక్ట్ కౌంటర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి కిచెన్ అంటే మనకి తెలుసు సౌత్ ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో వాటి కోసం మనం ప్లేస్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. సో దానికోసమే ఎక్స్టెన్షన్ అయితే తీసుకున్నాము. బట్ అది మనకి కాంపాక్ట్ అవ్వకుండా ఎంట్రీ అనేది క్లోజ్నెస్ అయిపోకుండా ఇక్కడ ఏం చేసాము అంటే కంటిన్యూషన్ ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చేసాము. సో ఈ టాల్ యూనిట్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ ఎన్ని క్రాకరీ సెటప్స్ అలా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఎంటర్ అవ్వగానే బ్లాకేజ్ లాగా లేకుండా. అండ్ దీని సైడ్స్ మనకి యాక్సెసరీస్ ఏవైతే కిచెన్ లో పెడతామో అవంతా దీని బ్యాక్ సైడ్ అనేది మనం ఇంకాపరేట్ చేసేసాము. ఒకసారి కిచెన్ లోకి వచ్చేయండి, డీటెయిల్ గా మీకు చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు మనకైతే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో కిచెన్ లో యాక్చువల్ బిల్డర్ లేఅవుట్ ప్రకారం ఎల్ షేపే వచ్చింది. బట్ మనకి క్లయింట్ ఏంటి అంటే బిఫోర్ వాల్స్ టైంలోనే మనల్ని అయితే రీచ్ అవుట్ అయ్యారు. ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు ఇంటీరియర్స్ కి రీచ్ అవ్వాలి అని అంటే మీకు వాల్స్ డెవలపింగ్ స్టేజ్ లోనే మనకి రీచ్ అయితే ఏమైనా ఎలక్ట్రికల్ మోడిఫికేషన్, సివిల్ మోడిఫికేషన్స్ ఉన్నా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో అలా చేసింది అనమాట. సో కిచెన్ కంప్లీట్లీ అప్పుడు క్లోజ్డ్ వచ్చింది. మనం ఓపెన్ చేసేసి ఈ కౌంటర్ అయితే ఇలా క్రియేట్ చేసాము. బట్ ఈ స్మాల్ కౌంటర్ సరిపోదు కాబట్టి మనం ఆపోజిట్ లో కూడా ఇచ్చాము. ఫస్ట్ ఈ కౌంటర్ చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇక్కడ హాబ్ అయితే తీసుకున్నాము. సో హాబ్ కింద 3 డ్రాస్ అయితే తీసుకున్నాము. కిచెన్ అంతా మనం అక్రిలిక్ అండ్ హ్యాఫ్లే హార్డ్వేర్ అయితే యూజ్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ మీకు తీసుకున్న టాండమ్ బాస్కెట్స్ కి బిసైడ్స్ మనం బాటిల్ పుల్ అవుట్ కూడా తీసుకున్నాము. యాజ్ యూజువల్ కంప్లీట్లీ స్టోరేజెస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ కార్నర్ యూనిట్ కూడా ఇక్కడ మనం తీసుకున్నాము. మాక్సిమం స్టోరేజ్ యూటిలైజ్ అయ్యేలాగా మనం ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకి స్టోరేజెస్ వైజ్ అన్ని ఫినిష్ అయిపోగా ఇక్కడ వాల్స్ చూస్తున్నారు కదా, వాల్ యూనిట్ జనరల్ గా మనం స్టోరేజ్ రెగ్యులర్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అలాగే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ప్యూరిఫికేషన్ ఆల్రెడీ ఉంది. సో దాన్ని ఇక్కడ మనం ఇంకాపరేట్ చేసేసాం. సో కిచెన్ లో మనకి ఎంత స్టోరేజ్ ఉన్నా కూడా సరిపోదు. సో మెయిన్ ఏంటంటే ఈ కార్నర్ లో మనకి సింక్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం కంప్లీట్లీ యూ షేప్ అనేది కన్వర్ట్ చేయకుండా ఒక బ్రేక్ అనేది ఇచ్చేసేసాము. సో ఈజీగా ఇక్కడ బౌల్ వాషింగ్ అలా ఏదైనా చేసుకోవచ్చు. సో కొంచెం ఒక మనిషి కంఫర్ట్ గా వర్క్ చేసుకునే స్పేస్ అయితే ఇచ్చేసి ఆల్టర్నేట్ కౌంటర్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాము. సో ఇది ఇక్కడ మీరు మిక్సీస్ అలా ఏదైనా హైడ్ చేసుకోవాలి అన్నా కౌంటర్ గా యూజ్ చేసుకోవాలి అన్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇక్కడ మనకి ఉండేది వాల్ స్టోరేజ్ చాలా తక్కువ వచ్చింది. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు స్పైసెస్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అని అనుకుంటే దానికోసమే మనం పుల్ అవుట్ ప్యాంట్రీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో చూస్తున్నారు కదా, ఈ పుల్ అవుట్ ప్యాంట్రీలో మీరు స్పైస్ ర్యాక్స్ కానివ్వండి ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ ర్యాక్స్ కూడా అడ్జస్టబుల్ ఉంటాయి. ఏ హైట్ కావాలి అన్నా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దీని యూసేజ్ వల్ల మీకు ఆల్మోస్ట్ మొత్తం వాల్ యూనిట్ స్టోరేజ్ అంతా కూడా ఈ పుల్ అవుట్ ప్యాంట్రీలో మనకి వచ్చేస్తుంది. సో ఇమీడియట్లీ మనం టాల్ యూనిట్ అయితే తీసుకున్నాము. సో ఈ టాల్ యూనిట్ లో ఇన్బిల్ట్ మైక్రోవేవ్ అనేది ఇంకాపరేట్ చేసామన్నమాట. అండ్ బాటమ్ లో యాజ్ యూజువల్ స్టోరేజెస్ అనేవి తీసుకున్నాము. బాటమ్ లో ఒక డ్రావర్ తీసేసుకున్నాము. సో ఇవన్నీ మనకి బయటకి ఎక్స్పోజ్ కాకుండా యూజ్ చేసింది ఈ డిస్ప్లే టాల్ యూనిట్. సో దీనికి ఆపోజిట్ లో మనకి లాస్ట్ మూమెంట్ లో మనం డిసైడ్ అయ్యాము ఇంకొక టాల్ యూనిట్ తీసుకుందాము. లైక్ మనకి ప్యాంట్రీ, గ్రోసరీస్ చాలా ఉంటాయి కదా, సో అవంతా ప్లేస్ చేసుకోవాలి అన్నా కూడా ఇంకొక కొంచెం స్టోరేజ్ యాడ్ చేస్తే బెస్ట్ అని చెప్పి ఇటు సైడ్ అయితే ఒక టాల్ యూనిట్ యాడ్ చేసాము. సో ఈ టాల్ యూనిట్ లో కూడా మీకు డోర్ అనేది ఇట్లా ఓపెనింగ్ ఇచ్చేసేసాము. మీకు రెగ్యులర్ గా చూస్తే డోర్ కి డ్రావర్ కి వచ్చే స్టోరేజ్ కాకుండా ఇక్కడ అడిషనల్ గా యూజ్ చేసామన్నమాట. సో ఫంక్షనాలిటీ వైజ్ మీకు ఈజీగా ఉంటుంది. ఈచ్ డ్రావర్ అనేది మనం ఇలా బయటికి లాగేసి మీకు ఏ స్పైస్ జార్ కావాలి అన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కంప్లీట్లీ సెట్ ఆఫ్ 4 డ్రావర్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేసాం. పైన మనకి డ్రావర్స్ యూసేజ్ లేదు కాబట్టి షెల్ఫ్స్ అనేది ఇచ్చేసామన్నమాట. సో దీంట్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ పెద్ద కిచెన్ కి ఎంత స్టోరేజ్ అయితే వచ్చిందో సేమ్ స్టోరేజ్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో కంప్లీట్ కిచెన్ లైట్ కలర్ తీసుకోవడం వల్ల కూడా చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ అక్రిలిక్ కి వెళ్ళడం వల్ల కూడా మనకి ఆ స్పేషియస్ అండ్ ప్రీమియం లుక్ అనేది బాగా ఎలివేట్ అయితే అయిపోతుంది. సో దీని ఆపోజిట్ లోనే మనం క్రాకరీ అనే సెక్షన్ తీసుకున్నాము. సో కాసాలో మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, సో బిఫోర్ ప్లేసింగ్ మన 3D కన్నా ముందే ఫర్నిచర్ లేఅవుట్ లోనే ఎక్కడ ఏం పెట్టాలి ప్రతిదీ డిసైడ్ చేస్తాము. సో ఈ రూమ్ కోసం మనం చాలా వర్కౌట్ అయితే చేస్తాము. లైక్ క్రాకరీ, ఫ్రిడ్జ్ కొన్ని ఆప్షన్స్ లో అక్కడైతే ప్లేస్ చేసాము, కొన్ని ఆప్షన్స్ ఇక్కడ, కొన్ని ఆప్షన్స్ కిచెన్. సో మొత్తం ఈ ఆప్షన్స్ కంప్లీట్ ఈ రూమ్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాని మల్టిపుల్ ఆప్షన్స్ లో వర్కౌట్ అయితే చేసాము. ఫైనల్లీ బ్యూటిఫుల్ అవుట్పుట్ తోటి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాల్ అంతా కంప్లీట్లీ
క్రాకరీ కమ్ వ్యానిటీ తీసుకున్నాము. ఇక్కడ మనకి కొంచెం స్పేస్ అయితే డెడ్ స్పేస్ ఉంది. సో ఆ డెడ్ స్పేస్ లో మనం ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ ఈ పొజిషన్ లో ప్లేస్ చేసేసుకుందామని ఎలక్ట్రికల్ ప్రొవిజన్స్ ఇక్కడ ఇచ్చేసేసాము. అండ్ సెంటర్ లో మనకి స్పేషియస్ గా 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, త్రూ అవుట్ స్పేస్ డైనింగ్ చుట్టూరు కూడా మంచి కంఫర్ట్ స్పేస్ అయితే ఉండింది. సో ఇదంతా కూడా మనం బిఫోర్ డిజైనింగ్ లోనే, ఐ మీన్ 3D కన్నా ముందే మనం ఇక్కడ లేఅవుట్ లోనే ఫ్రీజ్ చేసేస్తాము. అండ్ ఇక్కడ కమ్ టు ద క్రాకరీ యూనిట్. సో ఈ కార్నర్ మీరు చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ గా ఒక చిన్న సింపుల్ అండ్ ఎలిగెంట్ వ్యానిటీ అయితే తీసుకున్నాము. ఈ వ్యానిటీకి హైలైటింగ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ట్యాప్ తీసుకున్నాము. బాటమ్ అంతా మనకి స్టోరేజ్ అయితే వచ్చేసేసింది. మోస్ట్ ఆఫ్ హెవీ స్టోరేజ్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ వాల్ యూనిట్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ గ్లాస్ ఇచ్చేసాము. ఇది కంప్లీట్లీ క్రాకరీ కోసమే డెడికేట్ చేసిన ప్లేస్. అండ్ ఇవి ఏవైతే టైల్స్ మీరు చూస్తున్నారో ఇవి కూడా గ్లాస్ టైల్స్ అంటారు. సో ఇవి కూడా మనం హైదరాబాద్ నుంచే ఇంపోర్ట్ చేయించాము. సో చాలా బ్యూటిఫుల్ గా ఈ క్రాకరీకి మంచిగా యాప్ట్ అయితే అయింది. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ సేమ్ మెటీరియల్ కిచెన్ లో ఏదైతే యూజ్ చేసామో సేమ్ క్రాకరీ మెటీరియలే మనం ఇక్కడ కూడా యూజ్ చేసాము. ఆ అక్రిలిక్ యూజ్ చేయడం వల్ల ఇదంతా ఈవెన్ లుక్, ఫైన్ లుక్ అయితే వచ్చేసింది. సీలింగ్ లో జస్ట్ ప్రొఫైల్ లైట్స్ తోటి మనం హైలైట్ చేసేసాము ఈ డైనింగ్ ఏరియా అంతా. అంటే షాన్లియర్స్ అంతా అదొక ట్రెండ్. అండ్ ప్రొఫైల్ లైట్స్ లో కూడా మనం షాన్లియర్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్లయింట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ క్రాకరీ. సో చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా బాగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడైతే మనకి ఒక టాల్ యూనిట్ తీసుకున్నాము. ఈ టాల్ యూనిట్ లో ఏంటి అంటే రెగ్యులర్ యూజ్ చేసే మనకి క్రాకరీస్ అంటే ఎన్ని ఉన్నా సరిపోవు కదా. అండ్ మోరోవర్ మ్యామ్ కి చాలా కలెక్షన్ అయితే ఉంది. సో ఆ కలెక్షన్ అంతా ప్లేస్ చేసుకోవడానికి, చాలా బాగా అయితే ఆర్గనైజ్ చేసుకోవడానికి మన క్రాకరీ చాలా బాగా సెట్ అయింది. సో ఇంకా నేను 3 BHK అని మెన్షన్ చేశాను కదా, ఒక్కొక్క బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్అవుట్ చేద్దాము, వచ్చేయండి. లేఅవుట్ వైజ్ మనకి 3 BHK డైనింగ్ ఆపోజిట్ లో గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చేసింది. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కిడ్స్ బెడ్రూమ్ అయితే వచ్చేసింది. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ లేఅవుట్ ని క్లియర్ గా యూజ్ చేసుకున్నాం మేము. సెంటర్ ఇవ్వగానే ఒక పాసేజ్ త్రూ మనకి బెడ్రూమ్ లోకి అయితే వచ్చేస్తున్నాము. అది నారో లుక్ రాకుండా ఈ లైట్ కలర్ సీ టోన్స్ లో వెళ్ళడం వల్ల చాలా లావిష్ అండ్ స్పేషియస్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు వార్డ్రోబ్స్ చూస్తున్నారు కదా, సో ఇది మీకు కంప్లీట్లీ మోడ్యులర్ లాగా కనిపించవచ్చు. ఆర్ఎల్స్ ఆన్ సైట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో బాక్స్ కూడా మీరు ఇక్కడే చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఆల్రెడీ బిల్డర్ త్రూ సిమెంట్ షెల్స్ అయితే ఉన్నాయి. సో దానిపైన కూడా మనం ఇంత మోడర్న్ సెటప్ అనేది ప్లేస్ చేయొచ్చు అనేది కాసా దగ్గరే పాసిబుల్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ సిమెంట్ షెల్స్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ లుక్స్ అయితే తీసుకొచ్చాము. అండ్ ఈ బెడ్రూమ్ కంప్లీట్ వాల్ టు వాల్ మనం వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. ఇదంతా కూడా లామినేటే, కంప్లీట్లీ సింగిల్ టోన్ తో వెళ్ళాము. సో అందుకనే మనకి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది బేజ్ కలర్ యూజ్ చేయడం వల్ల. అండ్ లాంగ్ హ్యాండిల్స్ అనేవి తీసుకున్నాము. సో ఈ హ్యాండిల్స్ కూడా మనకి చాలా ఎలిగెంట్ గా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడిని సెక్షన్ ని బ్రేక్ చేస్తూ మనం ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నాము. సో ఈ గ్లాస్ డోర్ లో ఇన్సైడ్ మనం లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసేసాము. సో లైటింగ్ ఇవ్వడం వల్ల మనకి బయటికి ఆన్ చేసినప్పుడు కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. మనకి ఇన్సైడ్ అంతా డిస్ప్లే అవ్వద్దు అనుకుంటే లైట్స్ ఆఫ్ చేసేస్తే మీకు కంప్లీట్లీ బ్లాక్అవుట్ అయితే అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్లీ రోజ్ గోల్డ్ ప్రొఫైల్స్ అండ్ రోజ్ గోల్డ్ గ్లాస్ యూజ్ చేసేసాము. కంప్లీట్ వార్డ్రోబ్ సెక్షన్ ఇది. అండ్ ఇక్కడ బెడ్ బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి సో మనం పీవీసీ బీడింగ్స్ అయితే తీసుకున్నాము. సో సింపుల్ హైలైట్ చేద్దాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ వాల్ పేపర్ అనేది మనమే ప్రొవైడ్ చేసాము. సో ఈ వాల్ పేపర్ కూడా ఈ థీమ్ లో యాప్ట్ అవ్వాలి అంటే మళ్ళీ కలర్ పాపప్స్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి సిమిలర్ టోన్ లోనే మనం ఏదైతే 3D లో ప్లేస్ చేసామో సిమిలర్ వాల్ పేపర్ ఇక్కడ తీసుకున్నాము. సేమ్ టోన్ ఆఫ్ మనకి బ్లైండ్స్ అయితే కూడా తీసుకున్నాము. కంప్లీట్లీ రోమన్ బ్లైండ్స్ తీసుకున్నాము, కొంచెం ఆ ప్రీమియం లుక్ ఉంటుంది అని చెప్పేసి. సీలింగ్ వైజ్ వచ్చేసరికి సింపుల్ ప్రొఫైల్ లైట్స్ తోటి బెడ్ ఏదైతే షేప్ ఉంటుందో ఆ షేప్ లో మనం ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాము. బెడ్ కి ఆపోజిట్ లో మనకి టీవీ సెక్షన్ కూడా తీసుకున్నాము. సో టీవీ సెక్షన్ అనేది టీవీ ఒకటే కాకుండా టీవీ కమ్ డ్రెస్సింగ్ సెక్షన్ లాగా తీసుకున్నాము. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా టీవీ పెట్టుకోవాలి అన్నా కూడా బాటమ్ స్టోరేజ్, లైక్ ఇప్పుడు క్లయింట్స్ ఏదైనా వాటర్ బాటిల్స్, రిమోట్స్ అలా ప్లేస్ చేసుకోవాలి అన్నా సో ఈ టాప్ అనేది మనం ప్రొవైడ్ చేసేసి బ్యాక్ సైడ్ మీకు ఆల్రెడీ నేను బెడ్ బ్యాక్ సైడ్ పీవీసీ బీడింగ్స్ చెప్పాను కదా, సేమ్ బీడింగ్సే ఇక్కడ కూడా మనం ఇచ్చేసేసాము. అండ్ ఇక్కడ మనకి సిమిలర్ టోన్ వాల్ పేపర్ కి వెళ్ళిపోయాము. ఈ కార్నర్ లో మనం కంటిన్యూషన్ డ్రెస్సింగ్ అయితే తీసుకున్నాము. సో ఫుల్ లెంత్ మిర్రర్స్ ఇప్పుడు అందరికీ ఇష్టం కదా, సో అందుకే ఫుల్ లెంత్ మిర్రరే తీసుకున్నాను. సైడ్ ఒక టాల్ యూనిట్ మనకి డ్రెస్సింగ్ కి స్టోరేజ్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చేసేసాము. సో మాస్టర్ బెడ్రూమ్ ఎలా అనిపించింది? చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది కదా. సో ఇలాగే 2 బెడ్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి కిడ్స్ బెడ్రూమ్ కి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం, వచ్చేయండి. సో మాస్టర్ బెడ్రూమ్ కి బిసైడ్స్ ఈ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఈ బెడ్రూమ్ మన క్లయింట్ అనమాట, ఎవరైతే మనల్ని అప్రోచ్ అయ్యారో. సో ఆ క్లయింట్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు ఆ రూమ్ వాళ్ళ థీమ్ లో వాళ్ళ ఇష్టాలకి తగినట్టు ఉండాలి అని చెప్పేసి కంప్లీట్లీ వాళ్ళ స్టైల్లో మనం డిజైన్ చేసేసాము. మీకు ఎంటర్ అవ్వగానే నాకు రైట్ సైడ్ లో వార్డ్రోబ్ సెక్షన్స్ ఇచ్చేసేసాము. ఇదంతా కూడా లామినేట్ లోనే డిజైన్ చేసాము.
ప్రతిదీ కూడా ఆన్ సైట్ లోనే చూసాము. ఇక్కడ కూడా మిర్రర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. దీనిపైన బ్యూటిఫుల్ హ్యాండిల్స్ కూడా తీసుకున్నాము, లాంగ్ హ్యాండిల్. అండ్ కలర్ యాజ్ యూజువల్ కంప్లీట్ నేను మెన్షన్ చేశాను, ఒకటే కలర్ టోన్ లో వెళ్ళాము. కంప్లీట్ ఫ్లాట్ లుక్ ప్రీమియం గా కనిపించడానికి. దీన్ని కూడా బ్రేక్అవుట్ చేస్తూ ఇక్కడ మనం ఒక గ్లాస్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసేసాము. మీకు ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్ లో చూపించాను ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందో. సేమ్ లుక్ ఇక్కడ కూడా మనం తీసుకురావడానికి ఇలా అయితే చేసామన్నమాట. అండ్ ఇక్కడ మనకి బెడ్ బ్యాక్ సైడ్ సింపుల్ అండ్ ప్రీమియం లుక్ వచ్చేటట్టు సో ఒక చిన్న బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ లాగా తయారు చేసాము. సో చూస్తున్నారు కదా, ఇదే బెడ్ బ్యాక్ ప్యానలింగ్. సో ఇక్కడ ఏవైతే మనం లోవర్స్ ఆల్రెడీ ఇంట్లో ఏవైతే గ్రే లోవర్స్ యూజ్ చేసామో సేమ్ లోవర్స్ కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ 2 సైడ్స్ మనం మిర్రర్స్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఆ మిర్రర్ కంప్లీట్లీ డ్రెస్సింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. ఇది ఓన్లీ డెకోర్ పర్పస్ కోసం యూజ్ చేసేసాము. బట్ బ్యాక్ సైడ్ మల్టిపుల్ ఆప్షన్స్ లో డిసైడ్ అయిన తర్వాత సింపుల్ ఆర్ట్ పీస్ లాగా ఉండే వాల్ పేపరే మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇచ్చింది. చూస్తున్నారు కదా కంప్లీట్లీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ బెడ్రూమ్ కే కంప్లీట్ లుక్ అయితే వచ్చేసింది. సో బెడ్స్ కాట్స్ అన్ని ఆల్రెడీ క్లయింట్ కి ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. సో అవే ఇక్కడ ప్లేస్ చేసేసాము. సో ఆ బెడ్స్ కూడా కంప్లీట్లీ ఈ థీమ్ కి, సో లైక్ బ్లాక్ కలర్ లైన్ అవుట్ వాల్ పేపర్ వచ్చింది. సేమ్ థీమ్ లో మనకి బెడ్ కూడా రావడం వల్ల ఈ రూమ్ లో కంప్లీట్ ఒక డిఫరెంట్ లుక్ అయితే ఇక్కడ జనరేట్ చేసేసాము. ఇక్కడ మెయిన్ వ్యూ ఏంటి అంటే ఈ బెడ్రూమ్ కి సో బాల్కనీ అయితే వచ్చేసింది. సో బాల్కనీ నుంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. సో ఆ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. బట్ మెయిన్ ఏంటి అంటే క్లయింట్ కి ఫస్ట్ నుంచి లాంగ్ కర్టన్స్ అనేది చాలా ఇష్టం. సో అందుకే లాంగ్ కర్టన్ తీసుకున్నాము. బట్ ఏసీ ప్రొవిజన్ కూడా ఇక్కడే ఉండడం వల్ల మనం ఏసీ ఫిలమెంట్ అయితే తీసుకున్నాము. సో లాంగ్ కర్టన్స్ అండ్ ఏసీ రెండు వచ్చే ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేసేసాము. మెయిన్ కర్టన్సే కాకుండా మనం ఇక్కడ షియర్ కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేసేసాము. ఎప్పుడైనా మీకు సెమీ లుక్ సెమీ విండో లైటింగ్ కావాలి అన్నా కూడా మనం షియర్ కర్టన్స్ అవి యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఒకసారి బాల్కనీ వ్యూ చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. సో ఈ బెడ్రూమ్ కి అయితే అటాచ్డ్ మనకి పెద్ద బాల్కనీ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా వ్యూ చాలా బాగుంటుంది అని. చూస్తున్నారు కదా, విజయవాడలో మనకి బాగా ఫేమస్ అన్నమాట కొండలు. సో ఇక్కడ నుంచి ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. కంప్లీట్లీ కొండల లుక్ అయితే మనకి ఇక్కడ చాలా ప్లెజెంట్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చున్నా కూడా. సో విజయవాడలో ఉండే వాళ్ళు ఎవరైనా ఇలా ఇంటీరియర్స్ చేయించుకోవాలి అంటే కాసా ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తాను. సో మనం ఏపీ అండ్ తెలంగాణ త్రూఅవుట్ ఎక్కడైనా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మనం ఎక్స్పర్ట్ జోన్స్ లో కూడా చాలా అయితే మనం ప్రాజెక్ట్స్ చేసేస్తాము. త్రూఅవుట్ మనకి మంచి సక్సెస్ అయితే వచ్చింది ఎక్స్పర్ట్ జోన్ లో. సో ఎక్స్పర్ట్ అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అవుట్ ఆఫ్ కంట్రీలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళు ఉండడానికి కానీ వాళ్ళకి రెంటల్ కి కానీ ఫ్లాట్స్ చేయించుకోవాలి అని అంటే మేము ఇక్కడ ఉండి మొత్తం టేకప్ అయితే చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకో బెడ్రూమ్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్. దానికి కూడా వెళ్ళిపోదాము. సో గెస్ట్ బెడ్రూమ్ లో చాలా సింపుల్ గా అయితే డిజైన్ చేసేసాము. ఎంటర్ అవ్వగానే కంప్లీట్లీ స్లైడర్స్ అయితే తీసుకున్నాము. సో ఈ వార్డ్రోబ్ లో కూడా ఇక్కడ కొంచెం మిర్రర్స్ అనేవి యాడ్ చేయడం వల్ల సో లామినేట్ లో కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. మెయిన్ ఇక్కడ టీ పట్టీస్ కూడా యూజ్ చేసాం అనమాట. సో సన్న టీ పట్టీస్ యూజ్ చేయడం వల్ల ఆ లైన్స్, వర్టికల్ లైన్స్ మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. సో ఇక్కడ స్లైడర్స్ అయితే తీసుకున్నాము. సో కంప్లీట్ స్టోరేజ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు బిల్డర్ సైడ్ నుంచి మనకి సిమెంట్ స్లాబ్స్ అయితే వచ్చేసేసాయి. దానిపైన మనం వార్డ్రోబ్స్ అయితే చేసాము. అండ్ ఇక్కడ కంటిన్యూషన్ టీవీ యూనిట్ కూడా చేసాము. క్లయింట్ కి ఈ రూమ్ లో పర్టికులర్ గా టీవీ యూనిట్ అనేది కావాలి అని చెప్పారు. సో అందుకని జనరల్ గా బాటమ్ స్టోరేజ్ అనేది ఇచ్చేసేసి బ్యాక్ ప్యానల్ ఏదైతే మనం ఇక్కడ థీమ్ ఆఫ్ లామినేట్స్ అయితే తీసుకున్నామో సేమ్ లామినేట్ థీమ్ లో ఇక్కడ తీసేసుకొని టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఇచ్చేసేసాము. అండ్ కంప్లీట్లీ అటు కార్నర్ లో ఒక చిన్న డ్రెస్సింగ్ అనేది తీసుకున్నాము. సో ఈ రూమ్ లో క్లయింట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్ అయితే ఉంటారు. సో వాళ్ళ కోసం మినిమలిస్టిక్ గా ఉండేటట్టు అండ్ బ్యూటిఫుల్ గా ఉండేటట్టు డిజైన్ చేసేసాము. కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనం చేసే ఈ అవుట్పుట్ అండ్ ఈ డిజైన్స్ కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలా క్రియేటివ్ గా చేస్తున్నారని చెప్పేసి మన క్లయింట్స్ తో పాటు కొన్ని ఇంటీరియర్ కంపెనీస్ కూడా మనల్ని రీచ్ అవుట్ అవుతున్నారు. అదే మనకి చాలా సక్సెస్ అన్నమాట. సో ఈ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇలాంటివి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, సో కర్వ్ ఫినిషెస్ ఎలా చేస్తున్నారు, గ్రూవింగ్ ఎలా తీస్తున్నారు, చాలా క్వశ్చన్స్ అయితే మనల్ని ఇంటీరియర్ కంపెనీసే అప్రోచ్ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, సో కాసా అంటే అంత యూనిక్ గా ఆలోచిస్తుంది. సో అంత యూనిక్ గా కాసా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఎవరైతే మీ న్యూ హోమ్స్ ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకుంటున్నారో హైదరాబాదే కాదు, సో విజయవాడ, ఏపీ అండ్ తెలంగాణ త్రూఅవుట్ ఎక్కడైనా మనం ప్రాజెక్ట్స్ అనేవి చేస్తామన్నమాట. సో మీరు మీ హోమ్ ని మా కాసాతో అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మా నెంబర్స్ డిస్ప్లేలో ఉంటాయి. సో మా నెంబర్స్ ని రీచ్ అవుట్ అయితే అయిపోండి. మా టీమ్ ని గెట్ బ్యాక్ అయ్యేసేసి మీ డ్రీమ్ హోమ్ ని డెలివరీ చేసేస్తాం. సో కంప్లీట్ హోమ్ టూర్ అయితే చూసారు కదా. సో ఇప్పుడైతే మనం క్లయింట్ తో కూడా ఒకసారి మాట్లాడదాము. వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ ఉన్న డౌట్స్ అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ రివ్యూ కూడా ఒకసారి కనుక్కుందాము. హాయ్ మ్యామ్. సో మ్యామ్ మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా, భార్గవ్ సార్ అయితే మనల్ని రీచ్ అవుట్ అయ్యారని చెప్పేసి. సో భార్గవ్ సార్ వల్ల మదర్ అన్నమాట. సో వాళ్ళ కోసమే సార్ అయితే ఈ డ్రీమ్ హోమ్ అనేది క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మ్యామ్ తో వాళ్ళ మాటల్లో ఒకసారి అయితే తెలుసుకుందాం ఎలా ఉంది అంతా.
మా పిల్లలు భార్గవ్ వాళ్ళు ఈ ఇంటికి ఇంటీరియర్ ఎలా చేపించాలి ఏంటి అనే ఆలోచన మీద అనేక రకాల యూట్యూబ్ లో రివ్యూస్ చూసి ఆఖరికి ఈ కాసా వాళ్ళవి నచ్చి ఈ మనీషా రివ్యూస్ అవన్నీ చూసి నచ్చి దాని మీద వీళ్ళని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యి నిదానంగా వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళని తీసుకొచ్చి ఇదంతా చూపించారు. చూపిస్తే వీళ్ళు కొన్ని డిజైన్స్ అవన్నీ ఇచ్చారు. యాక్చువల్ గా ఫస్ట్ లో మేమైతే విజయవాడ వదిలేసి హైదరాబాద్ వాళ్ళతో చేయించుకోవాలి అనేటట్టుగా ఒక ఫీలింగ్ లో ఉన్నాం. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం మేము మాట్లాడి ఎన్ని చేశాక ఆ ఫీలింగ్ అనేది మాకు పోయింది. అలా అక్కడ వాళ్ళు చేసి మనీషా అయితేనేమి వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ అయితేనేమి మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. దాని మీద ఇంకా మా పిల్లలు వీళ్ళతోటి కంటిన్యూ అయ్యి ఇంటీరియర్ మొదలు పెట్టారు. పెయింట్స్ ఏంటి, డిజైన్ ఏంటి, కలర్స్ ఏంటి అనేది మొత్తం వాళ్ళ మీదే, వాళ్ళ టేస్ట్ మీద, వాళ్ళ యొక్క దీని మీదే చేసిన దాని మీద చూస్తే చాలా బాగా వచ్చింది అనమాట. ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజంగా చెప్పాలంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బాబు సార్ ఫస్ట్ మీకు హైదరాబాద్ వాళ్ళతో వెళ్దాము అన్నప్పుడు మీ రియాక్షన్? భయపడ్డా, ఇదేంటి వీడు హైదరాబాద్ వెళ్ళిపోదాం హైదరాబాద్ చాలా చాలా ఉన్నాయి కదా అని వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఇవన్నీ చేస్తే అసలే భార్గవ్ మాత్రం నిజంగా చెప్పాలంటే ఒప్పుకోలేదమ్మా, ఇష్టపడలా. ఫస్ట్ నుంచి స్టిక్ అయి ఉన్నారు కాదు కాసాకే వెళ్ళాలి, వాళ్ళ రివ్యూస్ చూశాను, చాలా బాగున్నాయి అంతే. మరి అదొకటే ఇంకా భార్గవ్ ఏంటి, హారికదేంటి, ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. మా పిల్లలు, మా పెద్దోడు కూడా అదే, అమ్మా దానికే వాడికి నచ్చింది కదా దానికే వెళ్దాం అని దాని మీదే ఉన్నారు. ఇంకా మేము తిప్పి ఇంకా అడిగేది చెప్పి ఇంకా అట్లాగే కంటిన్యూ అయ్యాము. కానీ భయపడినందుకు, బాబు తీసుకున్నందుకు, సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆల్రెడీ సిమెంట్ హౌస్ వెళ్ళారు కదా, ఇలా అవుట్పుట్ వస్తుంది అంటే ఫస్ట్ సార్ భయపడ్డారు అంటే నాకు ఫ్యాన్సీగా రావాలి అని చెప్పేసి. సిమెంట్ షెల్ఫ్స్ లో కూడా ఇలాంటి అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? నేను అనుకోలే. ఈ సిమెంట్ వేపిచ్చేసారు మా సారు, ఏంటి ఇలాగే ఇచ్చేసారు, వీళ్ళు చూస్తేనేమో ఇలా ఉంది ఎలా వస్తుందా అని చెప్పి భయపడ్డాను. కానీ బాగా వచ్చింది. కంప్లీట్ హోమ్ లో మీకు ఫేవరెట్ స్పాట్? నాకు చాలా బాగా వచ్చేసింది అన్నది రెండే రెండు. ఒకటేమో డైనింగ్ ప్లేస్, ఇంకోటి దేవుడి గది. ఓకే, సో దేవుడి గది చాలా హైలైట్. సో మీ పీస్ కూడా మంచిగా సెటిల్ అయింది. ఆల్మోస్ట్ 80 years బ్యాక్. అవునమ్మా, ఇప్పుడు మా తాతయ్య కాలంలో ఇది, అది అలాగా కంటిన్యూ మాతో పాటు వస్తుంది. పూజ గదిలో కూడా మంచిగా హైలైట్. అవును, చాలా బాగా హైలైట్ అయింది, చాలా బాగా. సో ఫైనల్లీ మీరైతే సాటిస్ఫై అయ్యాము. సో హైదరాబాద్ ఏదో మేము మిమ్మల్ని ఇసిగిచ్చి అది కాదు ఇది కాదు అది అన్నా సరే, మీరు అది కాదు మేడం ఇది ఇది అని చెప్పుకొని వచ్చి నిదానంగా కంప్లీట్ చేశారు మొత్తానికి. కంప్లీట్ అయ్యింది. సో కంప్లీట్ విజయవాడలో మేము ఇంకా స్టార్ట్ చేయొచ్చు చెయ్యొచ్చమ్మా. ఎవరైనా వచ్చినా మా ఒపీనియన్ మేము చెప్తాం, అందులో ఇదేం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాం అన్నమాట. కొన్ని మీరు కానీ కూడా ఇదేంటి అని అంటే దానికి మీరు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. అదా కాదు ఇది చేసుకుంటే బాగుంటది అనేది కూడా ఇచ్చారు మీరు. అది ఇప్పుడు ఆ టైల్స్ ఇక్కడ దొరకట్లేదు అంటే మీరే హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి పెట్టారు కదా, అలా కొన్ని చేసి పెట్టారు. పిల్లలు ఇక్కడ లేకపోవడం వల్ల కూడా కొన్ని మీరు చేయగలిగిన బట్టి మాకు కంప్లీట్ అయింది. సో ఇంటీరియర్ లో మేము ఎంత డిజైన్ వైజ్ తిరిగామో మాకు డబల్ తిరిగారు మేడం కూడా. సో ఆల్మోస్ట్ ఇంటీరియర్ డిజైనర్ మేడం కూడా అన్ని సెలెక్షన్ లో కానీ అన్ని చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేసి మీ హోమ్ లో మా ఫేవరెట్ స్పాట్స్ ఏవో చెప్పాం కదా, మీ ఫేవరెట్ స్పాట్స్ కూడా ఏ ఉంటాయో ఒకసారి కమెంట్ చేయండి. సో మీ హోమ్ కూడా ఇంటీరియర్ చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా మా నెంబర్స్ ని రీచ్ అవుట్ అయితే అయిపోయింది. See you in the next vlog. Bye bye.